వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. దద్దరిల్లున్న హైదరాబాద్ హనుమాన్ శోభయాత్రకు రెడీ. సిటీలో మొత్తం 168 శోభయాత్రలు. భార్య భయంతో క్యాన్సర్ వచ్చిన తండ్రి బాగోగులు చూడని బీఆర్ఎస్ మాజీ మంత్రి సీఎం రేవంత్ వ్యాఖ్యలు. బెంగళూరులో తెలంగాణ సాఫ్ట్వేర్ జంట ఆత్మహత్య. కెనడాలో జాబ్ కోల్పోయి ఇండియాకి తిరిగి వచ్చిన విషయాన్ని దాచి ఆత్మహత్య చేసుకున్నారు. మంచి ఆలోచన అంటూనే హీరోలకు డ్రగ్ టెస్ట్ సూచనపై కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్. నేటి నుంచి రాష్ట్రంలో చికెన్ షాపులు బంద్. మాంసప్రియులకు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో 1,40,000, ఏపీలో 102 రేషన్ కార్డు తొలగింపు. పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటన. ట్యాంక్ బండ్ శివకు సీఎం అపన్న హస్తం. 5 లక్షల కుమారుడికి ఉద్యోగం, ఇల్లు, స్విమ్మింగ్ పూల్. ట్యాంక్ బండ్ శివకుమారుడు వేణుమాధవ్ కు హోంగార్డ్ ఉద్యోగం ఇస్తానన్న రేవంత్ రెడ్డి హోంగార్డ్ నియామక పత్రాన్ని వేణుమాధవ్ కు మంగళవారం అందజేశారు. ఉదయాన్నే ప్రజల కాళ్లు మొక్కుతూ గాంధీగిరిని ఫాలో అవుతున్న జిహెచ్ఎంసీ సూపర్వైజర్. టెక్సాస్ లో కలకలం. H-1B వీసా కలిగిన భారతీయ టెక్కీపై ఫుడ్ ట్రక్ స్కామ్ ఆరోపణలు. భారత్ తో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ట్రంప్ అమిత శక్తి వెల్లడించిన భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టి మరి స్పష్టం చేసిన రాయబారి. ఇరాన్ యుద్ధంపై అమెరికా ఇస్రాయెల్ మధ్య విభేదాలు వెనక్కి తగ్గుతామన్న ట్రంప్ కొట్టిపారేసిన నెతన్యాహు. కేరళలో బీజేపీ మేనిఫెస్టో. సీనియర్ సిటిజన్లకు 3,000. శబరిమలపై కీలక హామీ. అమరావతి రాజ్యముద్ర. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు. రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘోర ప్రమాదం. కొండను ఢీకొట్టి కుప్పకూలిన యుద్ధ విమానం. 29 మంది మృతి. గుడిలో గిన్నెలు కడిగిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. వినయం అంటే ఇదే అంటున్న నెటిజన్స్. లోక్సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ. వికారాబాద్ లో శంకరెడ్డిపల్లి తండాల విపత్కర పరిస్థితి. తాగునీరు లేక అల్లాడిపోతున్న జనం. తండ్రి తాగుడు ఖర్చుల కోసం బిడ్డను విక్రయించాడు. ఈ హృదయ విదారక ఘటన కడప జిల్లా మైదకూరులో చోటు చేసుకుంది. మైదకూరు పట్టణం రెవెన్యూ కాలనీలో ఉంటున్న బాలకుమార్ తన 2 నెలల బాలుడిని అమ్ముకున్నాడు. తాగుడుకు బానిసే 3వ సంతానమైన 2 నెలల కుమారుడిని 50,000 రూపాయలకి విక్రయించాడు. రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లు పెంచాలని సీఎం కు అనిరుద్ రెడ్డి లేఖ. 52 మంది ఎమ్మెల్యేల మద్దతు. మైథలాజికల్ టచ్ తో కురుక్షేత్రం. నాని డైరెక్టర్ తో బాలయ్య సరికొత్త ప్రయోగం. టోవినో థామస్ షాకింగ్ నిర్ణయం. ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ నుంచి తప్పుకున్న మలయాళ స్టార్. రివ్యూలో మాకు మరణ శాపనాలు కావాలా అంటూ బ్యాండ్ మేళం దర్శకుడి ఆవేదన. శర్వానంద్ బైకర్ కోసం రంగంలోకి ప్రభాస్. మాస్ ప్రమోషన్స్ తో నెక్స్ట్ లెవెల్లో హైప్. అనుష్క శెట్టి కథన ట్రైలర్. హాలీవుడ్ స్థాయి విజువల్ అబ్బురపరిచిన మేకర్స్. ఆరెంజ్ పర్పుల్ క్యాప్ రేస్ లో నిలిచిన టాప్ 3 ఆటగాళ్లు వీళ్ళే. IPL 2026 పాయింట్ టేబుల్. ముంబై బెంగళూరు గెలిచిన రాజస్థాన్ కోటకు తాకలేకపోయాయి. ముంబై బెంగళూరు గెలిచిన రాజస్థాన్ కోటను తాగలేకపోయాయి. పాయింట్ల వేటలో రాయల్స్ ద రికార్డ్. 1 ఓవర్లో 11 బంతులు. IPL అరుదైన చెత్త రికార్డును మూటగట్టుకున్న పంజాబ్ ఫేసర్. శ్రేయస్ అయ్యర్ జోబుకు 12 లక్షల చిల్లు. IPL 2026 శిక్ష పడ్డ తొలి కెప్టెన్ గా రికార్డ్. పంజాబ్ కింగ్స్ మాజీ స్టార్ రిటైర్మెంట్. సెలెక్టర్ గా కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్. మళ్లీ సీన్ రివర్స్. భారీగా పెరిగిన బంగారం ధరలు. హైదరాబాద్ అండ్ విజయవాడలో తులం బంగారం పెరిగిపోయింది. హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,51,480 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,38,850 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కిలో ధర 2,55,000గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 1,51,480 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,38,850 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర 2,55,000 వద్ద ఉంది. ఇవి ఈ రోజు ప్రధాన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊరిలో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ 9866696179.